దీక్ష న్యూస్ వివరాల్లోకి వెళితే రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను సీఎం జగన్ ప్రారంభించారు. విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని తన చేతుల మీదుగా ప్రారంభించిన సీఎం అనంతరం వర్చువల్ విధానంలో రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. అంతేకాకుండా విజయనగరం మెడికల్ కాలేజీలో ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. కాలేజీ భవనంలోని వివిధ విభాగాలకు సంబంధించిన గదులను పరిశీలించి ట్రీట్మెంట్ కు సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చాక మన ఏపీలో కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని, ఈ 4 ఏళ్లలో మన ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించేందుకు ప్రణాళిక చేశామని, అందుకోసం 8,480 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా 5 కాలేజీలు ప్రారంభించడం సంతోషంగా ఉందని, వచ్చే ఏడాది మరో 5 కాలేజీలను ప్రారంభిస్తామని, ఆ మరుసటి ఏడాది మరో 7 కాలేజీలు ప్రారంభిస్తామని సీఎం తెలిపారు. ఈ సమాజంలో ఒక మంచి డాక్టర్ గా గుర్తింపు తెచ్చుకుని సేవ చేయాలని తన ఆకాంక్షను తెలిపారు. ఈ కార్యక్రమం ఈ 17 మెడికల్ కాలేజెస్ తో ఈ 5తో పాటు వచ్చే ఏడాది మరో 5 కాలేజెస్ ను మళ్ళీ అడ్మిషన్ స్థాయిలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. దాని తర్వాత మళ్ళీ మరుసటి ఏడాది మరో 7 కాలేజెస్ కూడా అడ్మిషన్ స్థాయిలోకి వచ్చే పరిస్థితి వస్తుంది. అంటే మొత్తంగా 17 మెడికల్ కాలేజెస్ ను మనం ఈ సంవత్సరం 5, రేపు సంవత్సరం మళ్ళీ ఇంకొక 5, ఆ తర్వాత సంవత్సరం మళ్ళీ ఒక 7 తో మొత్తంగా 17 మెడికల్ కాలేజెస్ ను తీసుకుని రాగలుగుతా ఉన్నాం. ఈరోజు ప్రతి పార్లమెంటును ఒక జిల్లాగా చేయడమే కాకుండా ప్రతి పార్లమెంట్ స్థాయిలోనూ ఒక మెడికల్ కాలేజ్ పెట్టే కార్యక్రమం కూడా ఇనిషియేట్ చేస్తున్నాం. దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే టెరిషరీ కేర్ అన్నది ప్రతి పార్లమెంట్ స్థాయిలోకి మనం తీసుకొని పోగలుగుతాం. ఎందుకనంటే ఎప్పుడైతే ఒక మంచి మెడికల్ కాలేజ్ ఎప్పుడైతే అవైలబుల్ గా ఉంటుందో అప్పుడు ఆ మెడికల్ కాలేజెస్ తో పాటు అక్కడ పనిచేసే ప్రొఫెసర్లు కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా అవైలబుల్ గా ఉండడం వల్ల టెరిషరీ కేర్ అన్నది ఒక గొప్ప మార్పు అన్నది జరుగుతుంది. టెరిషరీ కేర్ లో ఈరోజు మనం చేస్తా ఉన్న ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ టెరిషరీ కేర్ పెరగడం వల్ల ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందన్నది ఒక ఎత్తు అయితే, అదే రకంగా 1000 మంది పిల్లలను కూడా ఒక మంచి డాక్టర్లుగా మనం తయారు చేసే ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్స్ ను కూడా మన రాష్ట్రంలో మనం క్రియేట్ చేయగలుగుతా ఉన్నాం. ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు మన రాష్ట్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఎన్నున్నాయి అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే 11 మెడికల్ కాలేజెస్ మాత్రమే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. అటువంటిది కేవలం ఈ 4 సంవత్సరాల కాలంలో దేవుడి దయతో ఈరోజు జిల్లాలను 13 జిల్లాలను మరో 13 జిల్లాలుగా 26 జిల్లాలుగా ఇంకా కొంత డీసెంట్రలైజ్ చేయగలిగినాం. అది కాకుండా ఈ 11 మెడికల్ కాలేజెస్ కు మరో 17 మెడికల్ కాలేజెస్ ను యాడ్ చేసి 28 మెడికల్ కాలేజెస్ దిశగా అడుగులు వేగంగా వేస్తా ఉన్నాం మనం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. 21న ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసన మండలి సమావేశాలు మొదలవనున్నాయి. దీనికి ఒకరోజు ముందు సెప్టెంబర్ 20న సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ అవనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై మంత్రి మండలి చర్చించనుంది. 5 రోజుల పాటు శాసనసభ సమావేశాలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అవసరాన్ని బట్టి మరో 2 రోజులు పెంచే అవకాశం ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లు ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. సిపిఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న జీపీఎస్ సంబంధిత బిల్లు కూడా ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్ సర్కార్ రూపొందించిన ప్రతిపాదనపై ఉద్యోగులు ఇటీవల భేటీలో కొన్ని మార్పులను కోరారు. సీఎం నిర్ణయాన్ని బట్టి మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మరోసారి భేటీ అయ్యి వీటిని ఖరారు చేయాల్సి ఉంది. మార్పుల అనంతరం వెంటనే పూర్తి చేస్తే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అరెస్ట్ అనంతరం జరుగుతున్న పరిణామాల వేళ నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆయన ప్రత్యేక విమానంలో రాజమండ్రి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రాజమండ్రిలో పరిస్థితులను జాతీయ స్థాయిలో వివరించేందుకు లోకేష్ ప్రత్యేకంగా ఢిల్లీకి వెళ్లారు. చంద్రబాబు అక్రమ అరెస్టు తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై లోకేష్ జాతీయ మీడియాకు వివరించనున్నారు.
చంద్రబాబు అరెస్టుపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మీద కూడా దేశవ్యాప్తంగా చర్చ జరిగే విధంగా లోకేష్ ప్రయత్నాలు చేస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. అంతేకాక చంద్రబాబుపై అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పెట్టిన కేసు విషయంలో సుప్రీంకోర్టు న్యాయవాదులను కలిసి కూడా నారా లోకేష్ చర్చించనున్నారు. అటు పార్లమెంట్లో సైతం రాష్ట్ర పరిస్థితులు, కక్ష రాజకీయాలను చర్చించేలా టీడీపీ వ్యూహం వేసింది. అందుకోసం చంద్రబాబు అరెస్ట్ అయి లోక్సభలో చర్చ కోసం పార్టీ ఎంపీలతో మాట్లాడనున్నారు. జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడిని ఓదారుస్తా అని వెళ్లి పవన్ కళ్యాణ్ సెటిల్మెంట్ చేసుకుని వచ్చాడని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ది ములాఖత్ కాదని మిలాఖత్ అని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలో వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్ని నాని మాట్లాడారు. బీజేపీతో పవన్ ది తాత్కాలిక పొత్తు మాత్రమేనని, తెలుగుదేశంతోనే పవన్ కు శాశ్వత పొత్తు అని పేర్ని నాని అన్నారు. ఈ విషయంలో పవన్ కు క్లారిటీ ఉందని, బీజేపీకే లేదని ఎద్దేవా చేశారు. బీజేపీకి జనసేన ఎప్పటికప్పుడు పిల్లి మొగ్గలు వేస్తోందని విమర్శలు గుప్పించారు. పవన్ పొత్తు పాత వార్తేనని, ఇందులో కొత్తదనం ఏమీ లేదని పేర్ని నాని అన్నారు. తెలుగుదేశం పార్టీలో పవన్ కళ్యాణ్ ఓ అంతర్భాగమని చెప్పారు. కలవటం, విడిపోవటం కేవలం ముసుగు మాత్రమేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబుతో పవన్ వ్యాపారం మాట్లాడుకుని వచ్చారా అనేది జనసేన కార్యకర్తలకైనా పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని చెప్పాలని పేర్ని నాని నిలదీశారు. ఈ ఐదో మతం తీసుకున్న దాని మీద సెంటిమెంట్గా ఓదారుద్దామని చెప్పని వెళ్ళాడేమో నేను అనుకున్నాను. సెంటిమెంట్గా ఓదార్చుదాకి, జైల్లోకి ఓదార్చుదాకి వెళ్ళాడేమో అనుకున్నాను పాత ఫ్రెండ్ని. సెంటిమెంట్గా ఓదార్పు కోసం కాదు వెళ్ళింది, సెటిల్మెంట్ కోసం వెళ్ళాడు మన కుర్రోడని చెప్పని బయటకు వచ్చాక అర్థమైంది మనకి. ఇది సెంటిమెంట్ కాదు, సెటిల్మెంట్ కోసమే మనవాడు వెళ్ళాడు. ఆయనే చెప్పాడు. బయట లోపలికి వెళ్ళినప్పుడేమో అందరితో ఓదార్పుకి అని చెప్పాడు, బయటకు వచ్చేమో సెటిల్మెంట్ అని మనకు అర్థమైంది. ఏంటి అంటే బయటకు వచ్చి చెప్తాడు, మేము 2024 ఎన్నికల్లో కలిసే వెళ్తున్నాం, జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికలకు వెళ్తున్నాయి. నెల్లూరు రూరల్లో టీడీపీకి భారీ షాక్ తగిలింది. మేయర్ బాటలో మరికొందరు కార్పొరేటర్లు కూడా సొంత గూడు వైసీపీలోకి పునరాగమనం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి మేయర్గా బాధ్యతలు చేపట్టిన శ్రవంతి జయవర్ధన్ ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంట నడిచారు. అయితే తనకు శ్రీధర్ రెడ్డి వెంట నడిస్తే తీవ్ర అవమానాలు ఎదురవుతున్నాయని విలేకరుల ముందు మేయర్ వాపోయింది. ఈ సందర్భంగా మేయర్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి అనంతరం నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సేవ చేసుకునే భాగ్యం కల్పించమని చర్చించడం జరిగింది. చిన్న పొరపాటు చేశానని, జీవితంలో మళ్లీ పొరపాటు చేయనని విలేకరుల ముందు మేయర్ శ్రవంతి తెలిపింది. కోటరెడ్డి వెంట నమ్మకంగా వెళితే తనకు అవమానాలు ఎదురైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. 2024 సాధారణ ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గం నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు తీవ్రంగా చేస్తామన్నారు. ముందుగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నా చేతులు జోడించి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముందు నుంచి కూడా మీరు నా మీద చూపిస్తున్నటువంటి అభిమానానికి మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం గత ఒక 5-6 నెలల క్రిందట జరిగినటువంటి సంఘటన అందరికీ తెలిసిందే. ఆ సంఘటన తర్వాత నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత దూరం జరగడం కూడా జరిగింది. అయితే అప్పుడు నేను తీసుకున్నటువంటి ఒక పొరపాటుగా భావిస్తూ విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత దర్శించుకున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాక్షస పాలన పోయి రామరాజ్యం రావాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు బయటకు వస్తారని, రామరాజ్యం సాధిస్తారని వంగలపూడి అనిత అన్నారు.
తెలుగుదేశం పార్టీలో ముఖ్య నేతగా ఎదుగుతున్న రాష్ట్ర పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబాపై రాష్ట్ర మంత్రి మేరుగు నాగార్జున పోలీసుల ప్రోద్బలంతో గూండాలతో దాడి చేయించడం హేయమైన చర్య అని రాష్ట్ర మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు తప్పుపట్టారు. పోలీస్ బందోబస్తులో గృహ నిర్బంధంలో ఉన్న సాయిబాబా ఇంటిలోకి ప్రవేశించి 4 వ్యక్తులు అతి దారుణంగా సాయిబాబాను అతని భార్య లక్ష్మీ పార్వతిపై విచక్షణ రహితంగా దాడి చేయడం దారుణమన్నారు. మీరు ఎంత ఘోరంగా అవమానించి జైలుకు పంపించినా మనస్సు దిటో చేసుకొని మానసికంగా ఇంకా దృఢంగా తయారైన చంద్రబాబు నాయుడు గారిని మీరు రేపు బయటకు వచ్చినా చూస్తారు. అదేవిధంగా సాయిబాబును కూడా వయసులో పెద్దవాడు, దాదాపు ఈ బట్టిప్రోలు గ్రామం ఇది మినీ మున్సిపాలిటీ 30 సంవత్సరాల పైన పెనవేసుకున్నటువంటి అనుబంధం అయింది. బట్టిప్రోలు గ్రామంలో ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన పాత్ర ఉంటుంది, ఆయన ముద్ర ఉంటుంది. గుంటూరు జిల్లా వేమూరు మండలం చావలి గ్రామంలో బెస్ట్ అగ్రో లైఫ్ లిమిటెడ్ వారు రైతుల సమక్షంలో ట్రై కలర్ పురుగు మందులను లాంచ్ చేశారు. మిగతా కంపెనీలతో పోల్చుకుంటే బెస్ట్ అగ్రో లైఫ్ లిమిటెడ్ వారి పురుగు మందులు నాణ్యతతో పాటు మిగతా కంపెనీలతో పోల్చుకుంటే 20% ధరలు తక్కువతో పాటు ఎక్కువ నాణ్యతతో పనిచేస్తాయన్నారు. వరిలో వచ్చే తెగుళ్లకు ఎప్పుడు ఏ టైంలో ఏ మందులు వాడుకోవాలని అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి ఒక్క రైతు తక్కువ ధరలో మంచి నాణ్యతతో పురుగు మందులు అందిస్తున్నామని, రైతులు సరైన సమయంలో మందులను వాడి దిగుబడి పెంచుకోవాలని సూచించారు. రైతు కనిపించిన సెలవులో దేవుడు ఉంటే అది నిలువెత్తు నిదర్శనం సాక్షి రైతు. ఎందుకన్నానంటే రైతు లేనిది రాజ్యం లేదు. మీరు ఎంతో ఆహార లక్ష్యంతో మీరు ఎంతో కష్టపడి మీరు పండించినటువంటి పంటను మన దేశానికి మనకి అందరికీ కూడాను ఉపయోగపడింది. కానీ ఏంటంటే ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు ఎలా చేయాలనేటువంటి అన్ని అంశాలపైన మన మండేష్ గారు క్షుణ్ణంగా. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర యువజన సంఘం ఆధ్వర్యంలో 18వ తేదీన సోమవారం జరుగు వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా 31 అడుగుల మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నట్లు తెలిపారు. గత 30 సంవత్సరాలుగా ఈ వినాయక చవితి నవరాత్రులు ఘనంగా చేస్తున్నామని తెలిపారు. శ్రీ మహాగణాధిపతయ నమః. జై వాసవి, జై జయ వాసవి. కృష్ణా జిల్లా పామరు పట్టణం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో గత 31 సంవత్సరం నుంచి వినాయక చవితి నవరాత్రులు చేస్తున్నాం. ఈ సంవత్సరం 31 సంవత్సరం కారణంగా 31 అడుగుల శ్రీ గణపతి స్వామివారి మట్టి విగ్రహంతో పూజా కార్యక్రమాలు నిర్వహించాలని గత 2 నెలలుగా ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. దానికి గాను కార్యక్రమంలో వివరాలు ఏంటంటే 21 రోజులు శ్రీ గణపతి పంచాయతన హోమాలు, పండుగ రోజు శ్రీ గణపతి నవరాత్రి సందర్భంగా పండుగ రోజు సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి కళ్యాణం, 24/9/2023 ఆదివారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని జనసేనానిపై విమర్శలు చేసే అర్హత అవనిగడ్డ ఎమ్మెల్యేకు లేదని జనసేన పార్టీ అవనిగడ్డ మండల అధ్యక్షులు గుడివాక శేషుబాబు అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ జనసేన పొత్తు గురించి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. జగన్ ఆడించినట్లు ఆడిన ముద్రగడకు పవన్ మద్దతు ఇవ్వటం లేదని చెప్పటం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు కాపులకు ఇచ్చిన రిజర్వేషన్లను అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ఎత్తేస్తే ముద్రగడ పద్మనాభం, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో అవినీతి లేదని ఎమ్మెల్యే చెప్పడం చాలా హాస్యాస్పదమన్నారు. జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి సింహాద్రి రమేష్ బాబు గారు నిన్న చల్లపల్లి మండలం మంగళాపురం గ్రామంలో గడప గడపకు తిరుగుతూ పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకుంటారనే విషయం ముందే తెలుసు. వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా వైసీపీని ఏమీ చేయలేరు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రజల ముంగిటకు చేరుస్తుంది, అది కూడా అవినీతి లేకుండా చేరుస్తుంది. కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు, మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తారని చెప్తూ పవన్ కళ్యాణ్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అవనగడ్డ మన జనసేన పార్టీ తరఫున సింహాద్రి రమేష్ బాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నామండి. నిజంగా మీరు అవినీతికి తావు లేకుండా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రజల వద్దకు చేరుస్తున్నారనే ధైర్యం మీ దగ్గర ఉంటే రండి, మేము తీసుకెళ్తాం. ఏ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్దాం రండి చెప్తాం.
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని చంద్రబాబును భుజాన వేసుకుని తుపాకులు పట్టుకుని పవన్ కళ్యాణ్ యుద్ధానికి సిద్ధం అంటే తమకు ఆయనతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. చల్లపల్లి మండలం మంగళాపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు వివరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందించి వారి ఆశీస్సులు పొందడమే తమ బాధ్యత అన్నారు. మనం మంగళాపురం 3వ రోజు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ఇంటింటికి తిరుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటికి చేకూరిన లబ్ధి గురించి చెబుతూ ఈ ప్రభుత్వం ద్వారా మీకు ఈ విధంగా ఉపయోగపడింది, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని దీవించుకొని అడుగుతూ ఇంకేమన్నా సమస్యలు ఉంటే చెప్పమన్నప్పుడు రోడ్డు సమస్యలు ఉన్నాయి, ఖచ్చితంగా రోడ్డు సమస్యలు చెప్తున్నాం. రోడ్డు వేయాల్సిన అవసరం కూడా ఉంది. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారి ఎడల అన్ని సచివాలయాల్లో ఉన్నట్టు ఈ సచివాలయాల్లో కూడా పేదవాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు పెడతా ఉన్నారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రావాలా, మా పిల్లల చదువులు బాగుండాలా, అదేవిధంగా ఆరోగ్యశ్రీ లాంటి ఆరోగ్యశ్రీతో పాటు ఇవాళ పెట్టుకున్న ఎల్ఎస్ సెంటర్లు, దాంతోపాటు నెలలో 2 సార్లు డాక్టర్ రావటం, ఇవన్నీ సంక్షేమ పథకాలతో పాటు ఈ కూడా అమలయ్యి అందరూ ఆరోగ్యం బాధ్యత తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా దీవిస్తాం, మళ్ళీ అధికారం వస్తుందని చెప్తున్నారు. మీరైతే ఇవాళ పొత్తుల గురించి అడుగుతున్నారు. పొత్తుల గురించి ఇవాళ ఇవ్వడమే ఉంది. పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చిన దగ్గర నుంచి ఒకటే మాట అంటున్నాడు, వైసీపీ వ్యతిరేక ఓటును చెల్లలేని చెప్పాడు. దాన్ని కన్విన్స్ చేయడం కోసం, ఆ కులాన్ని కాపు కులాన్ని కన్విన్స్ చేయడం కోసం రకరకాలుగా తిప్పాడు. రకరకాలుగా తిప్పి బందర్ మీటింగ్లు ఏం చెప్పాడంటే, మనకి అధికారం వచ్చే అన్ని ఓటులు లేవు గనక మనకు అధికారం తీసుకుంటానికి అడగడానికి కూడా అనర్హులు అని చెప్పాడు. దాంతోపాటు ఆయనతో పాటు వచ్చిన కాపు కులస్తులు ఏంటంటే, ఈ రాష్ట్రానికి ఒక రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఒక కమ్మాయిని ముఖ్యమంత్రి అయ్యారు, ఒక వైశ్య ముఖ్యమంత్రి అయ్యారు, ఒక కాపు కూడా ముఖ్యమంత్రి అయితే బాగుండదని చెప్పి కాపులందరూ ఆయన వెనకాల పడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో అన్ని వ్యవస్థలు సర్వనాశనమయ్యాయని ప్రశ్నించే ప్రతిపక్షాలపై దౌర్జన్యం పెరిగిపోయిందని గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దుళ్లిపాళ్ల నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు దోచుకున్న జగన్మోహన్ రెడ్డి నేడు తన అధికారంతో రాష్ట్రంలోని వనరులను దోచుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దుళ్లిపాళ్ల నరేంద్ర కుమార్ తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజున గౌరవనీయులు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన అక్రమ కేసులు మరియు అక్రమ అరెస్టులకు నిరసనగా బాబుతో నేను అనే ఒక నిరాహార దీక్ష కార్యక్రమాలని నిర్వహిస్తున్న పొన్నూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, సంఘం డైరీ చైర్మన్ గారు, పెద్దలు దుళ్లిపాళ్ల నరేంద్ర కుమార్ గారి ఆధ్వర్యంలో అందిస్తూ ఉన్నాను. అంతేకాదు సోదరులారా, అనేక రకాలుగా మన పార్టీని ఇబ్బంది పెట్టాలనే ఒక ఆలోచనతో ఏమీ లేని కేసులు మరి చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టారు, అరెస్టు చేశారు, రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీని భయపెట్టాలని ఆలోచన, తెలుగుదేశం పార్టీని నాశనం చేస్తామని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. గత 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన గురించి ఒకసారి మనం చర్చించుకుంటే అన్ని వర్గాల ప్రజలు దగా చేయబడ్డారు, మోసగింపబడ్డారు. అంతేకాదు దౌర్జన్యాలు, దోపిడులు, దుర్మార్గాలు, అవినీతి, అక్రమాలు, తప్పుడు కేసులు, జైలుకు పంపించడం ఇవన్నీ కూడా సర్వసాధారణమైపోయాయి. ప్రజలేమో పన్నులు ఎక్కువైపోయి పీడింపబడుతూ ఉన్నారు, బ్రతకడం భారం అయిపోయి ఇబ్బంది పడుతూ ఉన్నారు. రాజకీయ నాయకులు దీన్ని ప్రశ్నిస్తే జైళ్లు పాలవుతూ ఉన్నారు, అక్రమ కేసులు పాలవుతూ ఉన్నారు అన్న సంగతి మన అందరికీ తెలుసు. ద్వారకా తిరుమలలో పాదయాత్ర చేసిన టీడీపీ నాయకులకి పోలీసులకి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఆ దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియాపై భీమడోలు ఎస్ఐ చావా సురేష్ చిందులు వేశారు. అసభ్యకర పదజాలంతో మీడియాని ఎస్ఐ సురేష్ తిట్టిపోశారు. మీడియా ప్రతినిధుల చేతిలో మొబైల్ ఫోన్లను లాక్కుని వారిపై దౌర్జన్యం చేశారు.
నెల్లూరు జిల్లాలో ఇటీవల ఇద్దరు వృద్ధులను దారుణంగా హత్య చేసిన తిరుపతయ్య అనే హంతకుడిని ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక టీంలు ముమ్మరంగా గాలించి ఎట్టకేలకు పట్టుకోవడం జరిగింది. జిల్లాలో వరుస హత్యలకు పాల్పడుతున్న దెయ్యాల తిరుపతయ్య అనే నరహంతకుడిని ఆత్మకూరు పోలీసులు పట్టుకున్నారు. ఒంటరిగా ఉన్న మహిళల్ని టార్గెట్ చేసి ఇద్దరిని చంపడం జరిగింది. అనంతరం వాళ్ల వద్ద ఉన్న బంగారు నగదు దోచుకెళ్లి పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి ఆదేశాలతో ప్రత్యేక టీంలుగా ఏర్పడి ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు దెయ్యాల తిరుపతయ్యను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించగా ఇద్దరు మహిళల్ని దారుణంగా చంపినట్లు ఒప్పుకున్నాడు. ఒక మహిళను గొంతు కోసి చంపగా మరొక మహిళను బండరాయితో మోదీ చంపాడు. ఇతని వద్ద నుంచి దాదాపు 5 లక్షల విలువ చేసే బంగారు నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి ప్రత్యేకించి అభినందించి రివార్డులు అందజేశారు పోలీసులకి. ఇది ఇంకోటి ఏంటంటే ఇతని ఎంబు కూడా ఎట్లుంటుందంటే ఎవరైతే ఊరు బయట ఉండి ఒంటరిగా ఉండే వాళ్ళనే ఎంచుకున్నాడు అనమాట. ఇప్పుడు అట్లా కాదండి, మీరు ఇది విలేజ్లో గొడవలకి వాటికి ఏదైనా ఇండికేషన్ వస్తుంది. జలదంకి ఎక్కడుంది, ఆత్మకూరు ఎక్కడుంది, 2 different ప్లేసెస్. జలదంకిలో ఇట్స్ డిఫరెంట్ ప్లేస్, ఆత్మకూరు ఇస్ డిఫరెంట్ ప్లేస్. దీనిపైన కూడా మీరన్నది కూడా వీఆర్ టేకింగ్ యాక్షన్. రీసెంట్గా దగ్గర ఈ 3 నెలల్లోనే సుమారుగా 16 కేసులు పెట్టాం. 9 మంది పైన పిడి యాక్ట్ పెట్టాం. వీఆర్ టేకింగ్ యాక్షన్ ఆన్ దట్. ఇప్పుడేం అట్లాంటి మేము అంత స్పొరాడిక్గా ఏమి సడన్గా ఏం జరగట్లేదు. ఇఫ్ అట్ ఆల్ దెర్ ఈజ్ ఎ కేస్, మనం బీట్ కూడా పెంచాం విత్ వెపన్స్. మనం AK-47 వెపన్స్ ఇచ్చి వీఆర్ సెండింగ్ పీపుల్ అవుట్ రాత్రి. మీరు కూడా చూస్తూ ఉంటారు. విల్ టేక్ స్టర్న్ యాక్షన్. అట్లా ఎవరన్నా ఉన్నారు అంటే మాత్రం విల్ టేక్ డెఫినెట్ స్టర్న్ యాక్షన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.